హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరుకుల అప్డేట్స్. మన రెసిపీ వచ్చేసి పిజ్జా. ఇంట్లోనే బేకరీ స్టైల్లో పిజ్జాని ఎలా చేసుకోవాలనో చూద్దాం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అంతకంటే ఫస్ట్ ఒక చిన్న కప్పు తీసుకొని అందులో పావు కప్పు గోరువెచ్చని నీళ్ళు, 2 స్పూన్ల డ్రై ఈస్ట్ వేసుకొని చక్కెర వేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 10 నిమిషాల ముందర నేను ఈ కప్పులో ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. బౌల్లో ఒక కప్పు మైదాపిండి వేసుకున్నాను. మైదాపిండిలో అదే డ్రై ఈస్ట్, వాటరు, షుగర్ వేసుకున్న నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్గా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని 2 చుక్కలు మళ్ళీ ఒకసారి సాఫ్ట్గా కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టండి బౌల్ని. చూడండి, గంట సేపు తర్వాత చూడండి ఎంత బాగా పొంగిందో. చూడండి, పిండి క్వాంటిటీ అనేది డబల్ త్రిబుల్ అవుతుందండి. అలా అయితేనే మనకు పిజ్జా పర్ఫెక్ట్గా వస్తుంది. అలా అయిన పిండిని గంట తర్వాత తీసుకొని మళ్ళీ ఒకసారి సాఫ్ట్గా అనుకోండి. ఒక చిన్న ఉండలెక్క చేసుకొని చపాతీ లెక్క చేసుకోండి. పెద్ద చపాతీ లెక్క ఒక పిండి ముద్ద లెక్క చేసుకొని కింద పొడి పిండి చల్లుకొని పెద్ద చపాతీ లెక్క చేసుకోండి. మరి మందంగా లేకుండా మరి పలుచాగా లేకుండా వీడియోలో చూపించిన విధంగా. నేను ఇక్కడ కేక్ బౌల్ తీసుకున్నాను. కేక్ బౌల్లో ఆయిల్ అప్లై చేసి మైదా పిండి చల్లి పెట్టుకున్నానండి. చల్లి పెట్టుకున్న బౌల్లో మనం ఇలా చపాతీ చేసుకున్నాం కదా, అది అందులో పెట్టేసి ఒక టూత్పిక్ తీసుకోండి. దానికి మొత్తం హోల్స్ పెట్టండి. పెట్టిన తర్వాత ఒక క్లాత్ కప్పేసి ఒక అర్ధగంట రెస్ట్ ఇవ్వండి. అర్ధగంట తర్వాత చూడండి పొంగింది. కొంచెం ఇలా పొంగిన చపాతీని దానిపైన నేను ఇక్కడ టమోటా సాస్ వేస్తున్నానండి. మీ దగ్గర టమోటా సాస్ లేకుంటే పిజ్జా సాస్ అనేది కూడా సపరేట్గా ఉంటుంది. నేను ఇక్కడ ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను. నేనైతే టమోటా సాస్ వాడుతున్నాను. మామూలుగా పిజ్జా సాస్ కూడా సపరేట్ ఉంటుంది, మీరు అదైనా వాడుకోవచ్చు. అంతా ఈక్వల్గా అప్లై చేయండి. చేసుకున్న తర్వాత చీజ్ అండి, ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. అలా వేసుకోండి చీజ్ని అంతా. చీజ్లో 2-3 రకాలు ఉంటాయండి. నాకైతే ఈ చీజ్ ఉంటే ఇది వాడుతున్నాను. మీ దగ్గర ఏ చీజ్ ఉన్నా వాడుకోవచ్చు. చీజ్ లేకుండా కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను మరోసారి పిజ్జా. అలా చీజ్ చల్లుకున్న తర్వాత నేను ఇక్కడ క్యాప్సికమ్, ఆనియన్, టమోటో, క్యారెట్ అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి పెట్టుకోవచ్చు. నా దగ్గర అయితే క్యారెట్, క్యాప్సికమ్, టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవి పెట్టుకున్నాను. మీ దగ్గర మొక్కజొన్న విత్తనాలనే వేసుకోవచ్చు. కొంచెం మిరియాల పొడి చల్లుతున్నానండి. మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కానీ చల్లుకోవచ్చు. నా దగ్గర లేక చల్లలేదు. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిజ్జాని ముందుగా ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ పెట్టి మూత పెట్టి ఫస్ట్ ఫ్రీడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే పిజ్జా బౌల్ అందులో పెట్టుకోవాలి. నేను ఫ్రీడ్ చేసుకున్న తర్వాత పిజ్జా బౌల్ పెట్టాను. దానిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉంచేసి ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని నాకైతే 20 నిమిషాలు పట్టింది పిజ్జా తయారు కావడానికి. అలా ఒక టూత్పిక్ గుచ్చి చూడండి, అది నీట్గా వచ్చిందనుకో పిజ్జా పర్ఫెక్ట్గా తయారైనట్టు. చూడండి కింద ఎంత బాగా కాలిందో పిజ్జా. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇది పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాత రిమూవ్ అవుతుంది. చూడండి ఎంతో టేస్టీగా ఉండే పిజ్జా రెడీ. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మీకు ఇంకా ఎన్నో పిజ్జా వెరైటీస్ ఉన్నాయి, నేను మరో వీడియోలో చూపిస్తాను.